హాయ్ అండి. మనకి అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో విజయవాడ నుండి బందర్కి మనకి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి, నేషనల్ హైవే. అయితే విజయవాడ నుండి బందర్ వెళ్ళే లోపల మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటంటే కంకిపాడు అండి, సెకండ్ ఉయ్యూరు, థర్డ్ బందరు. అలాగే మనకు ఒక డైమండ్ షేప్ ఉంటుందండి ఇక్కడ, అంటే మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు అండి. ఇలా డైమండ్ షేప్లో ఉంటుంది. డెవలప్మెంట్ గ్రోత్ ఏరియా ఇదంతా, ఫాస్ట్ గ్రోత్ ఏరియా. అయితే వీటి మధ్యలో ఇంకొక ఊరు చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయిపోతుందండి. చాప కింద నీరులాగా అటు ఉయ్యూరుని ఇటు బందర్ని కూడా బీట్ చేస్తుందేమో కొన్ని రోజుల్లో అనే మాదిరి చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. మనకి ఏ బిల్డర్ అవనివ్వండి, ఏ డెవలపర్ అవనివ్వండి, ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారండి. మనకి ఈ ప్రాంతంలో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు బహుశా మనకి విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల కూడా ఉండవంటే నమ్మాలండి. అన్ని హౌసింగ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. అలాగే దీనికి ఇంకొక హైలైట్ వచ్చిందండి. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ చేయబోయే 12 వరుసల రోడ్డు హైదరాబాద్ టు బందరు. ఆ రూటు, ఆ లైన్ ఎలా ఉంటుందంటేనండి, హైదరాబాద్ నుండి సూర్యాపేట నుండి గుంటూరు, గుంటూరు నుండి మనకి డైరెక్ట్గా ఉయ్యూరు అండి. ఉయ్యూరు అవతల భద్రరాజపాలెం అని ఉంటుంది. అక్కడ మనకి నది మీద బ్రిడ్జ్ ప్లాన్ చేశారు. భద్రరాజపాలెం నుండి ఇక్కడ కీలేశ్వరం అని ఉంటుంది. కీలేశ్వరం నుండి డైరెక్ట్ నిమ్మకూరు నుండి డైరెక్ట్ బందర్ పోర్ట్ అండి. బందరు టౌన్లో కూడా వెళ్ళే పని లేదు. ఇది మొత్తం కూడా 230 కిలోమీటర్లు. అయితే మనకి ఈ ఏరియాకి 215 కిలోమీటర్ల దాకా వస్తుందండి ఈ ఏరియాకి ప్రజెంట్. ఆ రోడ్డు ఏంటంటే తెలంగాణ వాళ్ళదండి. ఫ్యూచర్ సిటీ నుండి బందర్ పోర్ట్కి డెవలప్ చేసుకుంటున్నారు. ఆ హైవే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఎట్ ఎనీ టైం వర్క్ స్టార్ట్ అవ్వచ్చండి. ఆ హైవే వర్క్ మొదలు అవ్వకముందు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. అలాగే బందర్ పోర్ట్ జనవరిలో ఫస్ట్ పేజ్ రిలీజ్ చేస్తున్నారు. బందర్ పోర్ట్ రిలీజ్ అయ్యి బందర్ పోర్ట్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, వన్స్ మనకి బందర్ నుండి కంకిపాడు మధ్యలో లాజిస్టిక్ హబ్ రాబోతుందండి. మన గొడౌన్లు, వేర్ హౌస్లకు ఇప్పటికే హైవే దగ్గరలో చాలామంది ల్యాండ్ తీసుకుని ఉన్నారు. వేర్ హౌస్లు, గొడౌన్లు కన్స్ట్రక్షన్ కోసం బిగ్గెస్ట్ లాజిస్టిక్ పార్క్ కాబోతుందండి కంకిపాడు నుండి బందర్ మధ్యలో. అంటే చూడండి, అటు మనకి కొత్త నేషనల్ హైవే ఒకటి వస్తుంది, సెకండ్ లాజిస్టిక్ పార్క్ అవుతుందండి. ఈ సిచ్యువేషన్లో మనకి ఎక్కువగా హౌసెస్ కడుతున్న ప్రాంతం ఏదంటే పామర్ అండి. మనకి ఈరోజు 1,00,000 మంది జనాభా దాటిపోయారండి. మనకు ఒక మాదిరి మున్సిపాలిటీలో, చిన్న మున్సిపాలిటీలో 1,00,000 మంది ఉంటారు. కానీ ఇంకా మున్సిపాలిటీ కాకముందే 1,00,000 మంది పామర్లో ఉండే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుందో మీరు ఊహించండి. అలాంటి పామర్లో మనకి ఇన్ని సరౌండింగ్ హైలైట్స్ వచ్చే ఈ పామర్లో మనకి ఒక అద్భుతమైన వెంచరు బందర్ హైవేకి ఫేసింగ్ ల్యాండ్. అంటే ఇది కనపడేది ఏంటంటే ఓల్డ్ బందర్ హైవే. అక్కడ నుంచి మనకి హౌసెస్ పక్కన ఉండి వెళ్తే న్యూ బందర్ హైవే వచ్చేస్తుంది అండి, వాకబుల్ డిస్టెన్స్లో. న్యూ బందర్ హైవేకి, ఓల్డ్ బందర్ హైవేకి పక్కన ఉన్న ఈ వెంచర్ ఏంటంటే 18 ఎకరాల వెంచర్ అండి. ఏపీసీఆర్డీ వెంచర్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ ఉన్న వెంచర్ అండి. ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే, ఈ వెంచర్కి బయట ఇళ్ళు ఉన్నాయి, ఇటు సైడ్ ఇళ్ళు ఉన్నాయి. వెంచర్లో కూడా కంపెనీ ఇళ్ళు కడుతుందండి. ఈ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే, ఏ వెంచర్లో అయినా హౌసెస్, విల్లాలు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుందండి. అలాగా ఈ వెంచర్లో కూడా మనకి, ఈ మెగా వెంచర్లో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయబోతుందండి. మనం ఏం చెప్పుకున్నామండి, నేషనల్ హైవే వస్తుంది పామర్ దగ్గర నుండి. మనం రేపు ఫ్యూచర్లో ఆ హైవే మనకి డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ పామర్ నుండి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయే ఫెసిలిటీ వస్తుందండి. ఈ పామర్ నుంచి డైరెక్ట్గా 2:30 నుంచి 3 గంటల్లో హైదరాబాద్ రీచ్ అయ్యే పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే అది 12 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే, మనకి హై స్పీడ్ రోడ్ అది. ఆ రోడ్డు ద్వారా మనం హైదరాబాద్ 2.5 to 3 అవర్స్లో పామర్ నుండే రీచ్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయండి ఫ్యూచర్లో. అలాగే బెల్ కంపెనీ ఉంది దగ్గరలో, ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా పెరుగుతుందండి. లాజిస్టిక్ హబ్ వస్తుంది. ఈ పామర్ నుంచే డైరెక్ట్ మనకి గుడివాడ, భీమవరం, పాలకొల్లు దాకా వెళ్ళిపోవచ్చండి. డైరెక్ట్ అప్రోచ్ ఉంది పామర్ నుంచి. అయితే ఇన్ని సరౌండింగ్ హైలైట్స్ ఉన్న ఈ వెంచర్లో రేటు 9,900 రూపాయలు అండి వెస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ అయితే 10,600 రూపాయలు. అయితే రేటు మనకి చుట్టుపక్కల అన్ని వెంచర్లో పోలిస్తే తక్కువ ఉన్నప్పటికీ వెంచర్లో ఇచ్చే డెవలప్మెంట్స్ అన్ని వెంచర్ల కన్నా ఎక్కువ ఇస్తున్నారండి ఈ కంపెనీ వారు. డెవలప్మెంట్స్ చూసుకుంటే ఒకసారి ఇక్కడ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి. ఇవన్నీ కూడా విల్లా ప్లాట్స్. విల్లాలు డెవలప్ చేసుకుంటాక ఏ సైజు ఉంటాయో ఆ ప్లాట్స్ అండి. ఇది ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ, క్లియర్ టైటిల్తో డాక్యుమెంట్స్ అన్ని కూడా లీగల్గా 100% ఉన్నాయి. అలాగే 40 feet 33 feet బ్లాక్ టాప్ రోడ్స్ డెవలప్ చేస్తున్నారండి. అలాగే వాటర్ కోసం అన్ని కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్, డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్. అలాగే దీంట్లో అద్భుతమైన ఫంక్షన్ హాల్ ఇస్తున్నారండి. మనం ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి ఇందులో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. రేపు ఇల్లు కట్టుకుంటే మీరు అందరూ ఫంక్షన్ కూడా సైట్ లోన్ చేసుకునే పరిస్థితి. 100% వాస్తు ప్రకారం డెవలప్మెంట్ చేస్తూ
రోడ్డుకి అటు ఇటు అద్భుతమైన చెట్లతో ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చి ఎలక్ట్రిసిటీ ఉంటుందండి, పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది, అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి. వర్షం పడినప్పుడు వాటర్ బయటకు వెళ్ళిపోకుండా పిట్స్ ద్వారా అండర్ గ్రౌండ్కి వెళ్ళేలాగా ప్లాన్ చేశారు వెంచర్ని. ఇదేంటంటే బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ అండి, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. వీటన్నిటితో పాటు మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. ఇంకా చూసుకుంటే దీంట్లో వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ ఉంటాయండి, కిడ్స్ ప్లే ఏరియాస్ ఉంటాయి, పెద్ద బుద్ధా స్టాట్యూ ఉంటుంది, అక్కడక్కడ గజీబోస్ ఉంటాయి, అవుట్డోర్ జిమ్ ఉంటుందండి, ఇంకా ఎల్డర్స్ కోసం సెపరేట్ ఏరియా ఉంటుందండి, సీటింగ్ ఏరియా. ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్స్ మీరు విజయవాడ దగ్గరలో ఎక్కడన్నా ఏదన్నా ఒక వెంచర్లో చూస్తారేమో, కానీ మీరు విజయవాడ నుండి బందర్ వెళ్ళే లోపల ఈ 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎక్కడా కూడా ఈ డెవలప్మెంట్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదండి. హైలీ ఇంపాసిబుల్. అది ఈ రేటుకి 10,000 లోపు రేటుకి ఇన్ని ఎమ్యూనిటీస్, ఫంక్షన్ హాల్ లాంటి ఎమ్యూనిటీస్ అంటే వన్ అండ్ ఓన్లీ వెంచర్ అండి, 18 acres వెంచర్. డియర్ ఇన్వెస్టర్స్, అద్భుతమైన కంపెనీ అండి. మనకి డెవలప్మెంట్స్ ఎక్కువగా ఇచ్చే కంపెనీ, క్వాలిటీగా ఇచ్చే కంపెనీ, మెయింటెనెన్స్ అద్భుతంగా చేసే కంపెనీ. కాబట్టి కంపెనీ వారికి వెంటనే కాల్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.